హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్తో ఒక వీడియో చేయబోతున్నా. ఆల్రెడీ ఓటీటీ కూడా లాంచ్ చేస్తారు. ఒక స్పెషల్ వీడియో చేస్తా రికమెండ్ చేస్తూ సో వెయిట్ చేయండి. ఓకే, అండ్ దాంతోపాటు ఒక తమిళ సినిమా రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయింది. సో ఆ సినిమా గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏంటి మామ, క్యాప్టెన్ మిల్లర్ గురించి అప్డేట్ ఇవ్వంటే ఇస్తాం మామ, వెయిట్ చేయండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 1న నైట్ ఒక 9 గంటలకి ప్రీమియర్ షో పడ్డారనమాట. సో మొత్తానికి సూపర్ టాక్తో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆల్రెడీ ఈరోజు ఫిబ్రవరి 2న ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 5 గంటలకి మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ చేశాను. సో మొత్తానికి సినిమా సూపర్ హిట్ బొమ్మ. అండ్ ఈ వీడియోలో నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ సినిమా డిషెస్ ఎవరు బ్యాక్ చేశారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఎవరు చేశారంటే ఆహా తీసుకుంది మామ. మరి ఈ సినిమా ఆహాలో ఎప్పుడు వస్తుందంటే నిజంగా నాకు తెలియదు మామ. వచ్చిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేస్తా మన ఛానల్లో. నో ఎక్స్పెక్ట్ ఓటీ డేట్ ఉండదు, ఓన్లీ కన్ఫర్మ్ అఫిషియల్గా అనౌన్స్ చేస్తే మాత్రం ఆ వీడియో చేస్తా, లేకపోతే చేయను. ఓకే, సో ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ వచ్చేద్దాం. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ క్యాప్టెన్ మిల్లర్. ఈ సినిమా లాస్ట్ మంత్ జనవరి 12న తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజ్ మాత్రం రిలీజ్ అయింది. కానీ తెలుగులో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే సంక్రాంతికి మనకు ఒక 4 సినిమాలు వచ్చాయి. గుంటూరు కారం, హనుమాన్, నా సమరంగా, సైంధవ్. ఈ 4 సినిమాలు రావడం వల్ల ఈ క్యాప్టెన్ మిల్లర్ మూవీ ఆ డేట్లో రాలేదు, పోస్ట్పోన్ చేశారు. అదే నెలలో జనవరి 26న ఈ సినిమా రిలీజ్ చేశారు తెలుగు డబ్బుడ్ వర్షన్లో. కానీ తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ 4 కోట్లు, కానీ కలెక్షన్ చేసింది మాత్రం 1 కోటే. 3 కోట్లు కలెక్షన్ చేయలేదు, వాష్ అవుట్ అయిపోయింది. సో మొత్తానికి సినిమా తెలుగులో ఫ్లాప్. కానీ మిగతా 4 లాంగ్వేజ్ మాత్రం బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టేసి మొత్తానికి సినిమా సూపర్ హిట్ అయింది. సో ఈ సినిమా ఇక ఫైనల్లీ మనకు 4 వారాల గ్యాప్లోనే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఫైనల్లీ ఎప్పుడంటే సో నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 9న అంటే ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. ఈ సినిమా తెలుగులో ఎందుకు ఫ్లాప్ అయిందంటే సరిగ్గా ప్రమోషన్ చేయలేదు, అండ్ అదేవిధంగా ఒక మంచి డేట్లో రిలీజ్ చేయలేదన్నమాట. సో దానివల్ల సినిమా ఫ్లాప్ అయింది. సో మొత్తానికి సినిమా అయితే కంటెంట్ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్, హైలీ రికమెండ్. సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటుంది. మంచి కంటెంట్ మూవీ మావా, అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. హైలీ రికమెండ్. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ 2 వీడియోస్ కోసం వెయిట్ చేయడం మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.